నమస్కారం స్వాములు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే స్వామి ఎక్కడా లేని విధంగా పశ్చిమాభిముఖంగా వెళ్ళడం జరిగింది. అలాగే ఆదిశేషుని కింద అయితే వెలిశారు. ఇక్కడ ఉంది కదా ఈ రాయికి అయితే స్వామివారు అటు స్వయంభుగా అయితే ఉన్నారు మనకు. ఇంకా స్వామివారి వివరాల గురించి, స్వామివారి ప్రత్యేకతల గురించి మనమైతే ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం. పదండి. ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే కొలుదీరింది. 400 సంవత్సరాల నాటి ఆలయం ఈ దేవాలయం. ఇప్పుడు ఇక్కడ మనకు యాగశాల ఉంది చూడండి. చుట్టూ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇక్కడ రాములవారి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఈ గ్రామస్తులు. ఒకసారి రాములవారి దర్శనం అయితే ముందుగా చేసుకుందాం రండి. రాములవారి దర్శనానికి అయితే వెళ్దాం రండి. ఈ స్వామివారి ఆలయం చాలా బాగుంది, పురాతనమైన ఆలయం. జీప చెట్లు నీళ్ళు అయితే బయటపడ్డాయి. రాములవారు మనకు అందులో స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. బట్టిగానే ఉంది డోరు చూడండి. రాములవారి దర్శనం, స్వామివారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగానైతే గరుత్మంతుల స్వామివారు అయితే స్వయంభుగా వెలిచారు. చూడండి ఈ స్వామివారిని. ఈరోజు మనకు అద్భుతమైన దర్శనం స్వామివారిది. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు స్వామివారి వివరాల గురించి మనం స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామివారి వివరాల గురించి ఒకసారి చెప్పండి స్వామి. ఘర్షకుర్తి గ్రామంలో పశ్చిమకొండైన శ్రీ వెంకటేశ్వర స్వామి 425 సంవత్సరాల స్వామి నేర్చింది. పడగశేషుడు అనుకున్న వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కూడా పనులు అవుతాయి. సంతానం కాకపోతే, పెళ్ళి కాకపోతే, ఇప్పుడు రాజకీయ నాయకులైనా ఎవరైనా కోరుకుంటే ప్రతి ఒక్క అన్ని విధాల దేవుడు చేస్తాడు. 400 సంవత్సరాల నాటి 400 సంవత్సరం మీద 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఇక్కడ ఎవరు చూశారు స్వామివారిని? స్వామివారు అంటే దొరలు ఉన్నప్పుడు స్వామివారు వేశారు. దొరలు ఉన్నప్పుడు స్వామివారు నిలిచింది. ఇప్పుడు కార్యకర్త ఇప్పుడు శ్రీనివాసరావు, ఈ ఆలయానికి ఆలయ కార్యకర్త వాళ్ళేది అన్నట్టు. ఆలయంలో జరిగే పూజలు ప్రొద్దున 6 గంటల నుంచి వెళ్ళి 9 గంటల వరకు ఉంటాం రోజు ప్రతిరోజు. ఇక శనివారం నాడు 2 అవుతుంది, 5 గంటల నుంచి వెళ్ళి. బ్రహ్మోత్సవాలు హోలీకి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. 9 రోజులు 11 రోజులు ఉంటాయి బ్రహ్మోత్సవాలు. దేవుని కళ్యాణం ఉంటుంది. ప్రతి ఒక్క రోజుకు బేరి పూజ ఉంటుంది. తర్వాత దోపి పూజ ఉంటుంది, సదస్సు ఉంటుంది, రోజు హోమం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు కళ్యాణం అప్పుడు అన్నదానం ఉంటుంది. తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవాలు అప్పుడు సుధా ఓలేప్పుడు రథం అప్పుడు కూడా రథోత్సవం కూడా అప్పుడు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. పడగ రూపం ఉంటుంది స్వామి. పడగ రూపం అక్కడ మనకు 5 అక్షరాలాగా కనబడుతున్నాయి. పైన తలల్లాగా వైట్ కలర్, తెల్ల కలర్లో, కింద స్వామివారు నామాలు, ఇటు శంకు చక్రాలు, ముంగట ఉత్సవమూర్తులు. తెలుసుకున్నారు కదా ఆలయ వివరాలు.
స్వామివారు ఎక్కడా లేని విధంగానైతే ఇక్కడ పశ్చిమాభిముఖంగా స్వామివారు వెలవడం జరిగింది. అలాగే మనం స్వామివారిని దర్శించి స్వామివారిని ఏ కోరికైనా కోరుకొని ఇక్కడ గంట కొట్టినట్టయితే మనకు వెంటనే నెరవేరుతుందట ఆ కోరిక. చాలామందికి ఇలా జరిగిందట. ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో సింగపూర్, అమెరికా చాలా దేశాల నుండి భక్తులు బ్రహ్మోత్సవాల సమయంలో వస్తారట. చాలామందికి జరిగిందట. అంతటి మహాద్భుతమైన ఆలయానికైతే ఇవాళ మనం అది రావడం, స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ బాగుండాలని ఆ స్వామివారిని అయితే వేడుకుంటున్నాను. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఇందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నట్టయితే మన్నించి క్షమించండి. ఈ వీడియోనైతే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఉంటానండి. ధన్యవాదములు.